ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో దివ్యాంగులను కానీ, వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ, ఒంటరి మహిళలు కానీ నీచంగా చూసి పెన్షన్ కూడా ఒక చిల్లర విసిరినట్టుగా విసిరి బటన్ నొక్కుతా అని వాళ్ళ జీవితాల్లో ఉన్న పీకలు నొక్కి వాళ్ళ అభ్యుదనకి, వాళ్ళ అభివృద్ధికి నాశనం చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వంకు ఉంది. కానీ వీళ్ళందరినీ అభివృద్ధి కోసం, దివ్యాంగుల అభివృద్ధి కోసం, ఒంటరి మహిళల అభివృద్ధి కోసం, వృద్ధుల అభివృద్ధి కోసం, అవ్వాతాతల అభివృద్ధి కోసం మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ని ఈ రోజు ఏకదాటిగా ఒక్కసారిగా 7,000 ఇచ్చి ఆ పెన్షన్ని దఫాలుగా పెంచుతారన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లకు 3,000 పెంచితే చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టాల్మెంట్ పద్ధతి అనేది కాదు, అభివృద్ధి అంటే అభివృద్ధి కాబట్టి ఏకంగా 4,000 పెన్షన్ ఈ రోజు మంజూరు చేసి, దివ్యాంగులకు 6,000 పెన్షన్ మంజూరు చేసి అందరికి కూడా ఈ రోజు ఆనందానికి ఆయన కారకులైనారు. దీనికి మన రాష్ట్రంలో ఉన్న యావత్ వృద్ధులు మరి ఇతరత్ర పెన్షన్దారులందరూ కూడా మరియు దివ్యాంగులు కూడా ఈ రోజు మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మా సురేంద్రబాబు సార్ గారి ఆధ్వర్యంలో ఈ దివ్యాంగుల పెన్షన్ తీసుకోవడం ద్వారా మేమందరూ కూడా యావత్ వాళ్ళందరికీ మద్దతు పలికి మేము ఈరోజు ఒక సెలబ్రేషన్ అంటే చేసుకున్నాం. దీనికి కారణం మా కళ్ళల్లో ఆనందాన్ని చూసిన మరియు మా దివ్యాంగుల సోదరులు ఆనందాన్ని చూపించిన చంద్రబాబు నాయుడు గారికి మరియు మా ఎమ్మెల్యే సార్ సురేంద్రబాబు సార్కి కూడా మేము వేరేలా కృతజ్ఞతలతో ఉంటామని తెలియజేస్తున్నాం. జై టీడీపీ.